Hi sir, good morning sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గిట్ కానీ గిట్ హబ్ కానీ యూజ్ చేసేది దేనికోసం అని అంటే ఇది అనేది ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్నట్టు. సో గిట్ హబ్ అనేది ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ఈ గిట్ హబ్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్ హబ్ లోపల ఓపెన్ చేయగానే మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఇట్లా ఉంటుంది. ఓకే, సో ఇంటర్ఫేస్ అనేది ఇట్లా ఉన్నప్పుడు మనం లాగిన్ చేసుకోవాలి. సో అకౌంట్ క్రియేట్ చేసుకొని కానీ సో ఇట్లా నేను ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేసినప్పుడు మనకి అకౌంట్ అయితే ఎట్లాగుందో అట్లనే సేమ్ కంటిన్యూ విత్ గూగుల్ కానీ ఇట్లా ఉన్నప్పుడు మన అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో సైన్ అప్ చేసుకొని గూగుల్ అకౌంట్ తోటి కానీ సైన్ ఇన్ చేసుకుంటాం. ఓకే, సో సైన్ ఇన్ చేసుకున్న తర్వాత మనకి అకౌంట్ అనేది ఇట్లా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక అప్లికేషన్ అనేది క్రియేట్ చేస్తున్నప్పుడు, ఏదైనా వెబ్సైట్ అనేది డిజైన్ చేస్తున్నప్పుడు మనకు కొన్ని అప్డేట్స్ అనేటివి యాడ్ చేస్తూ ఉంటాం కంటిన్యూస్ గా. ఓకే, సో కొత్తగా అప్డేట్స్ అనేటివి యాడ్ చేస్తున్నప్పుడు కొత్తగా అప్డేట్స్ అనేటివి సైన్ ఇన్ చేస్తున్నాను నేను. కంటిన్యూ విత్ గూగుల్ కొడుతున్నా. సో సేమ్ ప్రాసెస్. సో కొత్తగా వర్షన్స్ అనేటివి అప్డేట్ అవుతున్నప్పుడు, ఆ వర్షన్లో మోడిఫికేషన్స్ అనేటివి యాడ్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఒక అప్లికేషన్ ఉంది అని అంటే అందులో కొన్ని చేంజెస్ అనేటివి యాడ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వర్షన్ అప్డేట్స్ అనేటివి యాడ్ అవుతూ ఉంటాయి. సో అప్డేట్స్ అనేటివి యాడ్ అయినప్పుడు సమ్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు లోకల్గా టెస్ట్ చేసినప్పుడు ప్రాపర్గా వర్క్ అయ్యి ప్రొడక్షన్ లెవెల్కి చేంజెస్ అనేటివి మూవ్ అయిన తర్వాత సమ్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లాంటి కేసులో వాళ్ళు ఏం చేస్తారు? చేంజెస్ అనేటివి మస్ట్ అండ్ షుడ్ గా బ్యాకప్ ఉండాలి, రైట్? సో అట్లాంటి బ్యాకప్ కోసం గిట్ హబ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో గిట్ హబ్ అనేది బ్యాకప్ పర్పస్ లో యూజ్ అవుతుంది. అండ్ మల్టిపుల్ యూజర్స్ మల్టిపుల్ యూజర్స్ అనే వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి, అట్లాంటి కేసులో మనం గిట్ హబ్ అనేది యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ గిట్ హబ్ అని అంటే దిస్ ఇస్ ద వర్షన్ కంట్రోల్ సిస్టమ్. అండ్ ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ యూజ్ చేసి ఏం చేస్తాం? ఒక అప్లికేషన్ కి సంబంధించిన సమ్ ఫీచర్స్, కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి యాడ్ అయినప్పుడు ఆ యాడ్ చేసిన ఫీచర్స్ లో సమ్ బగ్స్ కానీ ఇష్యూస్ కానీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లాంటి ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకోవడం కోసం ఏం చేస్తాం? బ్యాకప్ లో ఉన్న కోడ్ ని మళ్ళీ రీడిప్లాయ్ చేసుకున్నప్పుడు ఆ ఉన్న ఇష్యూస్ అనేటివి పోతాయి. ఓకే, సో ఇట్లాంటి కేసుల్లో మనం ఒక సోర్స్ కోడ్ అనేది డివైస్ లెవెల్లో మాత్రమే కాన్ఫిగర్ చేయకుండా ఒక వెబ్సైట్ లెవెల్లో, ఒక వెబ్ లో మన కోడ్ అనేది స్టోర్ చేసుకున్న యూజ్ చేయడానికి గిట్ హబ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ గిట్ హబ్ అనేది రెండు సేమ్. సో గిట్ హబ్ రెండు సేమ్ కాదు. సో గిట్ యూజ్ చేసి గిట్ అనేది ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఏం చేస్తుంది? వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది మల్టిపుల్ యూజర్స్ మధ్యలో ఉన్న కోడ్ ని కమ్యూనికేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో మల్టిపుల్ యూజర్స్ అంటే ఎవరు? డెవలపర్ 1, డెవలపర్ 2, డెవలపర్ 3 ఇట్లా మల్టిపుల్ యూజర్స్ ఉన్నారు. ఆ యూజర్స్ మధ్యన కోడ్ అనేది నేను రాసిన కోడ్ వేరే వాళ్ళకి వెళ్ళడానికి, వేరే వాళ్ళు రాసిన కోడ్ నాకు వెళ్ళడానికి, సో ఇట్లా మల్టిపుల్ యూజర్స్ మధ్యన కోడ్ చేంజ్ చేసుకోవడం కోసం మనం గిట్ హబ్ అనేది యూజ్ చేస్తాం. సో గిట్ కమాండ్స్ యూజ్ చేసి గిట్ హబ్ లోపల మనం ఈ కమాండ్స్ అనేటివి రన్ చేస్తాం. సో గిట్ హబ్ లోపల మనం కమెంట్స్ అనేటివి రన్ చేస్తే గిట్ కమెంట్స్ రన్ చేస్తాం. ఓకే, సో ఇదొక ప్లాట్ఫామ్. సో ఈ గిట్ హబ్ లెక్కనే మనకు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అనేటివి ఉంటాయి. సో బిట్ బకెట్ కానీ, గిట్ స్లాష్ కానీ, సో ఇట్లా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అనేటివి ఉంటాయి. బట్ గిట్ హబ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం మనం అని అంటే దట్ ఈస్ ద ఫ్రీ వర్షన్. ఓకే, సో ఫ్రీలీ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్స్. ఓకే, సో బట్ బిట్ బకెట్ కానీ, గిట్ స్లాష్ కానీ ఇవి కూడా సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. బట్ అవి పెయిడ్ వర్షన్స్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి గిట్ హబ్ అనేది దేనికి యూజ్ చేస్తాం? కోడ్ ని ఇప్పుడు అంత అడ్వాన్స్డ్ కాదు, బేసిక్ లెవెల్లో వితౌట్ కమాండ్స్ డిస్కస్ చేద్దాం. సో కోడ్ ని వేరే వాళ్ళు కమిట్ చేసిన కోడ్ ని గెట్ చేయడం కోసం కానీ, సో కమిట్ అంటే ఏంటి? నేను కోడ్ రాసా అండ్ టెస్ట్ చేసా. సో ఇక్కడ మల్టిపుల్ కేసెస్ ఉంటాయి. ఓకే, సో ఆ కాన్సెప్ట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో నేను ఒక ఫైల్ అనేది ఓపెన్ చేస్తా.
కమిట్ అని ఉంటుంది. ఫస్ట్ కమిట్ కంటే ముందు రిపాజిటరీ ఉంటుంది. అండ్ రిపాజిటరీ లోపల కమిట్ చేస్తాం. అండ్ కమిట్ చేసిన తర్వాత మెర్జ్ అండ్ పిఆర్. ఓకే, సో మెర్జ్ అండ్ పిఆర్ తర్వాత కమిట్ దగ్గరనే కమిట్ అండ్ పుష్ అంటాం. సో కమిట్ చేసి చేంజెస్ అనేటివి పుష్ చేస్తాం. కమిట్ అండ్ పుష్ అండ్ మెర్జ్ చేసిన తర్వాత పిఆర్ రేజ్ చేస్తాం అండ్ నెక్స్ట్ పుల్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ టు ది గిట్ హబ్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, రిపాజిటరీ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో రిపాజిటరీ అనేది ఎట్లా క్రియేట్ చేస్తాం, రిపాజిటరీ క్రియేట్ చేయడం వల్ల మన యూజ్ ఏంటి, సో ఒక అప్లికేషన్ అనేది రియాక్ట్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఆ రిపాజిటరీ అనేది మనం ఎట్లా యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను బేసిక్ లెవెల్లో మాత్రమే చెప్తా. ఓకే, సో బేసిక్ లెవెల్లో చెప్తా. ఒకవేళ అడ్వాన్స్డ్గా కావాలి అని అంటే మనకి ఇప్పుడు ఎక్కడ వరకు అయితే మనకు డిస్కస్ చేస్తామో, సో కోడ్ని ఎట్లా తీసుకోవాలి, సో ఎట్లా యాడ్ చేసుకోవాలి, సో యాడ్ చేసుకోవడం అనే దానికి కమిట్ అండ్ పుష్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అది ఫర్దర్గా మీకు అది కమిట్ చేయరు కాబట్టి అది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. బట్ రిపాజిటరీని మనం ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి అండ్ రిపాజిటరీ లోపల ఉన్న కోడ్ని మన లోకల్లో ఎట్లా వర్కౌట్ చేయాలి, సో అవి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను ఒక కొత్త రిపాజిటరీ అనేది క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో ఫస్ట్ రిపాజిటరీ న్యూ మీద క్లిక్ చేసి ప్రాక్టీస్ అనే రిపాజిటరీ అనేది క్రియేట్ చేసా. ఓకే, సో ప్రాక్టీస్ అనే రిపాజిటరీ క్రియేట్ చేసి నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బ్రాంచ్ అని ఉంటుంది. ఓకే, సో ఇది కూడా డిస్కస్ చేద్దాం. సో బ్రాంచ్ అన్నప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ప్రాక్టీస్ అనే ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నా. సో రిపాజిటరీ క్రియేట్ చేయడానికి ప్రాక్టీస్ అనే నేమ్ ఇచ్చా అండ్ ఇక్కడ రిపాజిటరీ యొక్క డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు అండ్ అది ఆప్షనల్. అండ్ ఇక్కడ పబ్లిక్ రిపాజిటరీనా ప్రైవేట్ రిపాజిటరీనా అని ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను పబ్లిక్ మాత్రమే పెడుతున్నా. ప్రైవేట్ రిపాజిటరీ పెడితే ఆ ప్రైవేట్ రిపాజిటరీకి అందరికి యాక్సెస్ ఇవ్వకుండా పర్టికులర్ యూజర్స్ మాత్రమే యాక్సెస్ ఇవ్వగలగాలి అండ్ కొందరికి మాత్రమే ఆ రిపాజిటరీ యొక్క యాక్సెస్ ఉండాలి అన్నప్పుడు ప్రైవేట్ రిపాజిటరీ ఉంటుంది, అదర్వైజ్ పబ్లిక్ రిపాజిటరీ. ఓకే, సో పబ్లిక్ రిపాజిటరీ పెట్టేసి క్రియేట్ రిపాజిటరీ కొట్టేస్తాను. ఓకే, సో క్రియేట్ రిపాజిటరీ కొట్టినప్పుడు మనకు ప్రాక్టీస్ అనే పేరుతోటి ఒక రిపాజిటరీ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఇస్ ద రిపాజిటరీ విత్ ద నేమ్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకే, సో ఇక్కడ మనకు కొన్ని కమాండ్స్ చూపిస్తాను చూడండి. సో గిట్ ఇనిట్ అండ్ గిట్ యాడ్ రీడ్మీ డాట్ ఎండి. ఓకే, సో ఇట్లా కొన్ని నేమ్స్ అనేటివి చూపిస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ చూపించే నేమ్స్ నేనేం చేస్తా, ఒక కోడ్ అనే కాదు, సో నేనేం చేస్తానంటే ఒక ఫోల్డర్ తీసుకొని గిట్ అని యాడ్ చేస్తాను. సో ఈ గిట్ లోపల నేనేం చేస్తాను, సిఎండి కోడ్ స్పేస్ డాట్. సో ఫస్ట్ మనకు టాటాయిస్ గిట్ అని ఒకటి ఉంటుంది. సో టాటాయిస్ గిట్ని నేను ఇన్స్టాల్ చేసుకుంటా. ఫస్ట్ నా లోకల్లో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోద్ది ఇది డిస్కస్ చేసేలోపు. ఓకే, సో టాటాయిస్ గిట్ అంటున్నా అండ్ ఫస్ట్ది ఓపెన్ చేస్తున్నా. ఓకే, సో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, డౌన్లోడ్ చేస్తున్నా. డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేం చేస్తా, ఇక్కడ కొన్ని ఫైల్స్ అనేటివి క్రియేట్ చేస్తా. ఓకే, సో ఎగ్జాక్ట్గా మనం కోడే రాయాలని ఏం లేదు, ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, సో sample డాట్ టీఎక్స్టీ. నెక్స్ట్ sample2 డాట్ టీఎక్స్టీ. ఓకే, సో sample2 డాట్ టీఎక్స్టీ. హలో అని రాసా అండ్ sample2 లోపల
యూజర్ అని రాస్తా. నెక్స్ట్ sample3.txt వెల్కమ్ అని రాస్తా. ఓకే, సో సేవ్ చేసా ఈ 3 ఫైల్స్ ని. సో ఈ 3 ఫైల్స్ ని నేను సేవ్ చేసిన. ఈ 3 ఫైల్స్ ఇది ఎగ్జాక్ట్ గా కోడ్ అయి ఉండాలని ఏం లేదు, బట్ మనం ఫర్దర్ గా డిస్కస్ చేసినప్పుడు కోడ్ డిస్కస్ చేస్తాం. ఓకే, సో దానికోసం ఒక 3 ఫైల్స్ క్రియేట్ చేసా. అండ్ ఆ క్రియేట్ చేసిన ఈ 3 ఫైల్స్ ని నేను ఇక్కడ యాక్సెస్ చేసుకోగలగాలి. సో దానికి మనం యూజ్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం? సో గిట్ ఇనిట్ అంటాం. ఓకే, సో గిట్ ఇనిట్. ఓకే, సో నేను ఈ ఫోల్డర్కి వెళ్తున్నా. అండ్ ఫోల్డర్కి వెళ్ళిన తర్వాత మన లోకల్లో ఫస్ట్ వచ్చేసి గిట్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో డౌన్లోడ్ గిట్ అంట. గిట్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే టాటాస్ గిట్ డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. ఓకే, సో డౌన్లోడ్ గిట్ అన్నప్పుడు ఫస్ట్ వెబ్సైట్స్ లోపల మనకు డౌన్లోడ్ ఫైల్ ఉంటుంది. అండ్ ఓకే, సో ఇది 64. సో మీ వర్షన్ ని బేస్ చేసుకొని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఓకే, సో ఆల్రెడీ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మీ డివైస్ కాన్ఫిగరేషన్ కి తగ్గ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో నేను క్లిక్ టు డౌన్లోడ్ అంటున్నా అండ్ ఫైల్ అనేది డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రెసెంట్ దీన్ని నేను డౌన్లోడ్ చేస్తా అండ్ ఓపెన్ చేసి కంటిన్యూ క్లిక్ చేసిరు అని అంటే గిట్ రిలేటెడ్ సెటప్ అంతా మీ లోకల్లో అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ అది మన లోకల్లో గిట్ అనేది సెటప్ అయి ఉందా లేదా అని చెక్ చేయాలి అని అంటే సిఎండి అని సెట్ చేస్తున్నా. సో సిఎండి ఓపెన్ చేసి గిట్ అని ఎంటర్ చేశానంటే నాకు కొన్ని కమెంట్స్ అనేవి వచ్చినాయి. ఒకవేళ మీ లోకల్లో గిట్ అనేది ఇన్స్టాల్ అయ్యలేకపోతే గిట్ ఈస్ నాట్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అన్నట్టుగా ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ నాకు అట్లా ఎర్రర్ ఏం రాలేదు. గిట్ కి సంబంధించిన కమాండ్స్ అనేవి చూపిస్తుంది. సో గిట్ అనేది నా లోకల్లో ఇన్స్టాల్ అయింది. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తాం? సో గిట్ అనేది నా లోకల్లో ఇన్స్టాల్ అయినప్పుడు ఈ మనం క్రియేట్ చేసిన పాత్కి వచ్చేసి ఓపెన్ గిట్ బ్యాష్ హియర్. ఓకే, సో ఓపెన్ గిట్ బ్యాష్ హియర్. సో గిట్ ఇన్స్టాల్ అయినప్పుడు మాత్రమే ఈ ఆప్షన్స్ మనకు వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను? ఇక్కడ మనం చూపించిన కమాండ్స్ ఉన్నాయి కదా. సో గిట్ ఇనిట్. ఓకే, సో గిట్ ఇనిట్. సో గిట్ ఇనిట్ అన్నప్పుడు గిట్ని ఇనిషియేట్ చేసినాం. అండ్ గిట్ ఇనిషియేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ ఆ ఫైల్ వచ్చేసి వ్యూ లోపల హిడెన్ ఐటమ్స్. ఓకే, సో గిట్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ కమాండ్ ఏముంది? సో గిట్ యాడ్ సమ్ ఫైల్. ఓకే, సో గిట్ ఇక్కడ ఉన్న కమాండ్స్ యాడ్ చేస్తున్నాం. మనం గిట్ యాడ్ అంటున్నా. సో గిట్ యాడ్ అన్నప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి గిట్ స్టేటస్ అనేది చెక్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ గిట్ రీడ్మీ డాట్ ఇక్కడ ఇది ఒక్కటే మనం మార్చుకోవాలి. సో గిట్ యాడ్ అన్నప్పుడు రీడ్మీ డాట్ ఎండి అంటే రీడ్మీ డాట్ ఎండి అనే ఫైల్ మాత్రమే యాడ్ అవుతుంది. బట్ రీడ్మీ డాట్ ఎండి ఫైల్ ఉందా మనకు? లేదు. సో దానికోసం వచ్చేసి గిట్ యాడ్ అంటాను. ఓకే, సో గిట్ యాడ్ అన్నప్పుడు మనకున్న ఫైల్స్ అన్ని యాడ్ అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు గిట్ స్టేటస్ అనేది ఒకటి చెక్ చేస్తాను నేను. సో ఈ 3 ఫైల్స్ అనేటి లేదంటే మనం ఇట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో sample txt. సో గిట్ యాడ్ sample డాట్ txt. ఓకే, సో గిట్ స్టేటస్ అనేది చెక్ చేస్తానా?
గిట్ స్టేటస్ చెక్ చేసినప్పుడు ఒక ఫైల్ యాడ్ చేసినాం అండ్ యాడ్ చేసిన ఫైల్ ఏంటి శాంపిల్ డాట్ టీఎక్స్టీ. ఓకే, సో రెండు ఫైల్స్ కూడా యాడ్ చేయాలి. సో దానికోసం వచ్చేసి గిట్ యాడ్ sample2 డాట్ టీఎక్స్టీ. sample3 డాట్ టీఎక్స్టీ అనేది కూడా యాడ్ చేసాం. సో 3 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 ఫైల్స్ అనేవి యాడ్ చేసిన. సో యాడ్ చేసినప్పుడు ఈ 3 ఫైల్స్ అనేవి కమిట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ కమిట్ చేయాలి. సో కమిట్ కోసం కమిట్ మెసేజ్ అండ్ ఇవే కమాండ్స్ కాపీ పేస్ట్ చేస్తాం. ఓకే, సో కమిట్ అయిపోయింది అండ్ గిట్ బ్రాంచ్ ఓకే, సో ఇదంతా రిపాజిటరీ క్రియేట్ చేయడం కానీ అండ్ ఈ రిపాజిటరీ లోపల కమిట్ చేయడాలు కానీ ఇవన్నీ ఏం చేయరు కాబట్టి జస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో నేను ఇక్కడ ఉన్న కమాండ్స్ మాత్రమే యూజ్ చేస్తాను. ఓకే, సో గిట్ బ్రాంచ్ అన్నప్పుడు కరెంట్ బ్రాంచ్ వచ్చేసి మెయిన్లో ఉన్నాం అండ్ మెయిన్ బ్రాంచ్ అనేది పుష్ అవుతుంది. ఓకే, సో కోడ్ అనేది కమిట్ అయిపోయింది. ఓకే, సో కమిట్ చేసినాం అండ్ పుష్ చేసినాం. సో రిమోట్ బ్రాంచ్కి యాడ్ చేసినాం. ఓకే, సో ఇక్కడ నేను కమిట్ చేసా. ఓకే, సో కమిట్ మెసేజ్ త్రూ కమిట్ చేసిన అండ్ రిమోట్ బ్రాంచ్ అండ్ ఏ రిపాజిటరీకి నేను యాడ్ చేయాలి అనేది రిమోట్ బ్రాంచ్ యాక్సెస్ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ పుష్ చేసినప్పుడు ఆ చేంజెస్ అనేవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. చూడండి, రిఫ్రెష్ చేయగానే ఆ 3 ఫైల్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. సో 3 ఫైల్స్ వచ్చినాయా? సో మెయిన్ తర్వాత గిట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్ అన్నప్పుడు ఈ చేంజెస్ అనేవి అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, సో పేజ్ రిఫ్రెష్ చేస్తున్నా. రిఫ్రెష్ చేసినప్పుడు మనకు 3 ఫైల్స్ వచ్చినాయా? సో ఇది ఇట్లా మనం కోడ్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి చూడాలి. ఓకే, సో ఇక్కడ నుంచే మీరు వర్కౌట్ చేయాల్సిన థింగ్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ కోడ్ని కమిట్ చేస్తా. కమిట్ చేసి మీకు ఈ రిపాజిటరీ యొక్క లింక్ అనేది మీకు షేర్ చేస్తా. రిపాజిటరీ లింక్ షేర్ చేసినప్పుడు మీరు ఇందులో ఉన్న కోడ్ని ఎట్లా యాక్సెస్ చేసుకుంటారు. ఓకే, సో ఇట్లా కోడ్ అనేది ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ లింక్ అనేది కాపీ చేసుకొని లేదంటే ఇక్కడ కోడ్ అని ఉంటుంది. ఓకే, సో కోడ్ అన్నప్పుడు ఈ లింక్ ఉంది కదా, సో ఇక్కడ ఉన్న లింక్ని కాపీ చేయొచ్చు. ఓకే, సో ఇదైనా సేమ్ ఉంటుంది. కోడ్ లోకల్లో ఇక్కడ ఒక లింక్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇట్లా క్రియేట్ అయినా చేసుకోవచ్చు లేదంటే డౌన్లోడ్ జిప్ అన్నప్పుడు ఈ ఫైల్స్ అన్ని ఒక జిప్ ఫార్మాట్లో డౌన్లోడ్ అయిపోతాయి. ఓకే, సో లింక్ అనేది కాపీ చేసినప్పుడు కాపీ అయిపోతుంది అండ్ ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడే సేమ్ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తాను. క్లాస్ లేదంటే కోడ్, ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ అనే ఫోల్డర్ లోపల నేను ఈ రిపాజిటరీ లోపల ఉన్న ఈ చేంజెస్ అనేటివి నాకు రావాలనుకుంటున్నా. ఫస్ట్ టైం ఏం చేయాలి మనం, సో ఇక్కడ ఈ పాత్కి వచ్చిన తర్వాత గిట్ బ్యాష్ లేదంటే కమాండ్ ప్రాంప్ట్ అయినా ఓపెన్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా గిట్ బ్యాష్ యూజ్ చేయాలని ఏం లేదు, కమాండ్ ప్రాంప్ట్ అయినా యూజ్ చేయొచ్చు. సో అక్కడ మనం లింక్ అనేది కాపీ చేసినాం కదా, సో లింక్ అనేది కాపీ చేసిన తర్వాత మనం క్లోన్ చేసుకోవాలి. ఓకే, సో క్లోన్ చేయడానికి జస్ట్ గిట్ స్పేస్ క్లోన్ స్పేస్ నేను అక్కడ కాపీ చేసిన లింక్. ఓకే, సో ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్రాక్టీస్ అనే నేమ్ తోటి ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది అండ్ ఇక్కడ 3 ఫైల్స్ అనేవి వచ్చేసినాయి. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ ఇది ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, కోడ్ అనేది క్లోన్ చేయాలి అని అంటే మనం ఎట్లా క్లోన్ చేస్తాం, సో ఆ కోడ్ క్లోన్ చేయడానికి ఒక కమాండ్. సో దాని కమాండ్ ఏంటి, గిట్ క్లోన్ రిపాజిటరీ లింక్. ఓకే, సో గిట్ క్లోన్ రిపాజిటరీ లింక్. సో నేను అది కోడ్ అనేది ఆ లింక్ అనేది ఇక్కడ పెట్టేస్తాను గిట్. సో గిట్ కూడా స్మాల్. ఓకే, సో లేదంటే ఒక డాక్యుమెంట్ అనేది యాడ్ చేస్తా. సో
first we need to install the git and tortoise git in our local. సో లోకల్లో గిట్ అండ్ టాటాస్ గిట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, క్లోన్ చేసుకోవాలి. we need to clone the source code with below command. సో కమాండ్ ఏంటి, git space clone space repository link. సో రిపోజిటరీ లింక్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటాం, మీకు క్రియేట్ చేసిన రిపోజిటరీ. సో నేను రిపోజిటరీ అనేది నేను క్రియేట్ చేసిన తర్వాత షేర్ చేస్తాను. అండ్ షేర్ చేసినప్పుడు ఇక్కడ కోడ్ అండ్ కోడ్ లోపల లింక్ ఉంది కదా, సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. సో ఈ రిపోజిటరీ లింక్ అనేది పేస్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఈ లింక్ ఈ రిపోజిటరీ క్రియేట్ చేసి కోడ్ కమిట్ చేసిన తర్వాత రిపోజిటరీ లింక్ మీకు షేర్ చేస్తాను కాబట్టి మీరు ఆ రిపోజిటరీ లింక్ అనేది పేస్ట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ నేను యాడ్ చేసిన ప్రతిసారి క్లాస్ అయిపోగానే ప్రతిసారి కోడ్ అనేది కమిట్ చేస్తూ ఉంటా. సో కమిట్ చేసిన కోడ్ అనేది మీరు ఎట్లా తెచ్చుకోవాలి. ఓకే, సో ప్రతిసారి మనం ఈ ప్రాసెస్ అంతా రిపీటెడ్గా చేయం. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ శాంపిల్ 2లో కానీ శాంపిల్ 3లో కానీ వెల్కమ్ టు ఎస్ఎస్ ల్యాబ్స్ అని యాడ్ చేస్తా. సో ఈ చేంజ్ అనేది నేను యాడ్ చేసి ఆ సేమ్ రిపోజిటరీకి యాడ్ చేస్తా. సో అది నేను ఎట్లా యాడ్ చేస్తానంటే, నేను యాడ్ చేసేది మీరు జస్ట్ నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు నేను ఫస్ట్ టాటాస్ గిట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో టాటాస్ గిట్ లేదు అండ్ టాటాస్ గిట్ని ఇన్స్టాల్ చేసుకుంటా. సో టాటాస్ గిట్ అండ్ ఓపెన్ నెక్స్ట్. అయిపోయింది. సో టాటాస్ గిట్ అనేది లోకల్లో ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇది క్లోజ్ చేస్తున్నా. సో నెక్స్ట్ కోడ్ అనేది నేను ఇక్కడ ఉన్నా అండ్ టాటాస్ గిట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి ఇక్కడ మనకు. ఓకే, సో ఇక్కడ నేను చెక్ ఫర్ మోడిఫికేషన్స్ అండ్ చెక్ ఫర్ మోడిఫికేషన్స్ లోపల నేను ఏ ఫైల్ యాడ్ చేసా, సేవ్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రైట్ క్లిక్ ఇస్తా అండ్ టాటాస్ గిట్ ఫస్ట్ వచ్చేసి టాటాస్ గిట్ అండ్ టాటాస్ గిట్ అన్నప్పుడు చెక్ ఫర్ మోడిఫికేషన్స్ అంటున్నా. అండ్ చెక్ ఫర్ మోడిఫికేషన్స్ అన్నప్పుడు చూడండి, సో కోడ్ ప్రాక్టీస్ లోపల ఇక్కడ కొన్ని చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అయినాయి. బట్ చెక్ ఫర్ మోడిఫికేషన్స్ సో నేను ఇక్కడ కొన్ని చేంజెస్ అనేవి యాడ్ చేసా
అండ్ యాడ్ చేసిన చేంజెస్ అనేటివి నేను కమిట్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో కమిట్ చేయడం ప్రాసెస్ అనేది నేను తర్వాత చెప్తా. సో కమిట్ అనేది ప్రాసెస్ ఎట్లా చేస్తాం ఏంటనేది కమెంట్స్ అనేటివి యూజ్ చేస్తా. అండ్ ఇక్కడ మనం గిట్ లోపల చూడండి, సో మనకు కొన్ని చేంజెస్ అనేటివి యాడ్ చూపిస్తుంది. ఏ ఫైల్ sample3.txt ఫైల్ మాత్రమే చూపిస్తుంది. సో సెకండ్ కమిట్ అనే మెసేజ్ పెట్టేసి సెకండ్ కమిట్ ఇక్కడే మనకు కమిట్ అండ్ పుష్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కమిట్ అండ్ పుష్ అన్నప్పుడు ఈ చేంజ్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, సో కోడ్ అనేది కమిట్ అయిపోయింది అండ్ పుష్ చేసేసా. ఓకే, సో ఇక్కడ మనకు లోకల్లో చేంజెస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఓకే, సో లింక్ అవుతుంది. ఫస్ట్ కమిట్ సెకండ్ కమిట్ అనేది లింక్ అవుతుంది. ఏ బ్రాంచ్కి? మెయిన్ బ్రాంచ్కి లింక్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి టాటాయిస్ గిట్కి వచ్చేసి టాటాయిస్ గిట్ లోపల ఇక్కడ ఉందా మనకు sample3 లోపల ఓన్లీ వెల్కమ్ మాత్రమే ఉంది. యాక్చువల్గా మనం యాడ్ చేసిన చేంజ్ ఎక్కడ యాడ్ చేసాం? సో గిట్ లోపలనే ఈ sample3లో యాడ్ చేసాం. ఓకే, సో వెల్కమ్ టు SS Labs ఇక్కడ యాడ్ చేసాం. అండ్ ఇక్కడ కోడ్ లోపల వచ్చేసి ప్రాక్టీస్ అనే ఫోల్డర్లో మనకు ఈ sample3 అనేది మాడిఫై అవ్వాలి, బట్ మాడిఫై అవ్వలేదు. సో దానికి మనం ఏం చేయాలి? సో ఈ పాత్కి వచ్చేసిన తర్వాత ఈ ప్రాక్టీస్ అనేది ఓపెన్ చేసాం. అండ్ ఓపెన్ చేసిన తర్వాత టాటాయిస్ గిట్ లోపలికి వచ్చి పుల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో పుల్ అన్నప్పుడు మనకి ఏ బ్రాంచ్ నుంచి? మెయిన్ అనే బ్రాంచ్ నుంచి పుల్ తీసుకోవాలి. ఓకే, సో ఓకే క్లిక్ చేసినప్పుడు మనకు ఆ చేంజెస్ అనేటివి రిఫ్లెక్ట్ అయినాయి. ఓకే, సో క్లోజ్ క్లిక్ చేసా. అండ్ ఇక్కడ sample3 చెక్ చేసినప్పుడు చూడండి, సో ప్రీవియస్గా ఏముంది? వెల్కమ్ ఉంది. టు SS Labs అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైనా కోడ్ అనేది కమిట్ చేసినప్పుడు సో టాటాయిస్ గిట్కి వెళ్ళి మీరు పుల్ అన్నారు అని అంటే, సో టాటాయిస్ గిట్కి వెళ్ళి పుల్ అన్నప్పుడు సో నేను బ్రాంచ్ నేమ్ చెప్తా, ఏ బ్రాంచ్ నుంచి పుల్ తీసుకోవాలి అనేది బ్రాంచ్ నేమ్ చెప్తా. ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని ఓకే అన్నారు అని అంటే నేను కమిట్ చేసిన కోడ్ అంతా మీకు వస్తుంది. ఓకే, సో పుల్ యూజ్ ఏంటి గైస్? అర్థమైందా? పుల్ యూజ్ సో పుల్ అంటే నేను యాడ్ చేసిన చేంజెస్ మీకు రిఫ్లెక్ట్ అయిపోతాయి. సో క్లోన్ చేసుకున్న బ్రాంచ్ లోపల మీరు పుల్ చేసుకున్నారు అంటే మీరు రెగ్యులర్గా యాడ్ చేసే కోడ్ చేంజెస్ అన్నీ మీకు రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఓకే, సో ఫుల్ యూజ్ అది. ఓకే, సో ఈ టాటాయిస్ గిట్లో మీరు ఎక్కడైతే క్లోన్ చేసుకున్నారో ఆ క్లోన్ చేసుకున్న పాత్లో రైట్ క్లిక్ ఇచ్చి టాటాయిస్ గిట్ అని ఉంటుంది. ఓకే, సో టాటాయిస్ గిట్లో పుల్ ఆప్షన్. ఓకే, సో పుల్ అన్నారు అని అంటే ఆ చేంజెస్ ఏ బ్రాంచ్ నుంచి పుల్ తీసుకుందాం అనుకుంటున్నారు? ప్రతిసారి బ్రాంచ్ నేమ్ అనేది చెప్తా. ఓకే, సో బ్రాంచ్ నేమ్లో మెయిన్ ఉంటుంది. అండ్ మెయిన్ బ్రాంచ్లో నేను బ్రాంచ్ ఏదైనా చేంజ్ చేస్తా అంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తా. ఓకే, సో మెయిన్ ఉంటుంది, ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మెయిన్ ఉంటుంది, లేదంటే మాస్టర్ ఉంటుంది. ఓకే, సో ఓకే క్లిక్ చేసినప్పుడు ఓకే అండ్ క్లోజ్ చేసా. అండ్ sample3 లోపల కూడా మనకు చేంజెస్ అనేటివి రిఫ్లెక్ట్ అయిపోయినాయి. ఓకే, సో దిస్ ఈస్ ద ఓవరాల్ ఇంట్రడక్షన్ టు ది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ sample2లో నేను యూజర్ వరల్డ్ అని యాడ్ చేసా. సో యూజర్ వరల్డ్ అని యాడ్ చేసా. సో ఈ చేంజ్ అనేది కమిట్ చేయాలి అని అంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి టాటాయిస్ గిట్లో చెక్ ఫర్ మోడిఫికేషన్స్ అని ఉంటుంది. సో టాటాయిస్ గిట్లో చెక్ ఫర్ మోడిఫికేషన్స్. ఓకే, సో చెక్ ఫర్ మోడిఫికేషన్స్ అన్నప్పుడు ఇక్కడ మనం యాడ్ చేసిన చేంజ్ ఏంటి? sample2 లోపల చేంజ్ యాడ్ చేసాం. సో ప్రీవియస్గా ఉన్న చేంజ్ ఏంటి? యూజర్ ఉంది అండ్ ఇక్కడ యూజర్ వరల్డ్ అని యాడ్ చేసాం. ఓకే, సో ఇదే చేంజ్. సో ఇక్కడ నుంచి నేను ఇది కమిట్ చేయాలి అని అంటే రైట్ క్లిక్ ఇచ్చి కమిట్ అని ఉంటుంది. ఓకే, సో కమిట్ అన్న తర్వాత టెస్ట్ కమిట్ అని ఒక మెసేజ్ పెడతాం, కమిట్ మెసేజ్. ఓకే, సో ఇక్కడ కమిట్ ఉంది అండ్ కమిట్ ప్లేస్లో కమిట్ అండ్ పుష్ యాడ్ చేసా. సో కమిట్ అండ్ పుష్ అన్నప్పుడు ఆ చేంజ్ అనేది పుష్ అయిపోతుంది. ఓకే, సో క్లోజ్ రిఫ్రెష్ అన్నప్పుడు sample2 కోడ్ ఉందా? లేదు. ఓకే, సో ఇక్కడ మనకు sample2 లోపల ఏముంది? యూజర్ వరల్డ్ ఉంది. సో ఇప్పుడు నేను ఈ కోడ్ లోపల
ప్రాక్టీస్ లోపల ఈ శాంపిల్ టు చెక్ చేస్తే ఓన్లీ ఇక్కడ యూజర్ మాత్రమే ఉంది. ఇక్కడ ఎందుకు రిఫ్లెక్ట్ కాలేదు? ఇది క్లోన్డ్ బ్రాంచ్. సో క్లోన్ చేసుకున్న కోడ్. సో ఇక్కడ నాకు రిఫ్లెక్ట్ అవ్వాలి అని అంటే రైట్ క్లిక్, టాటైస్ గిట్, టాటైస్ గిట్ లోపల ఏ ఆప్షన్? ఎస్, ఫుల్. మెయిన్ అనేది ఉంటుంది ప్రతిసారి. ఓకే క్లిక్ చేసామనంటే మనకు శాంపిల్ 2 లోపల ఒక ఫైల్ అనేది వచ్చిందని చూపిస్తారు చూడండి. సో శాంపిల్ 2 లోపల చేంజ్ అనేది ఉంది అని చూపించింది. ఓకే, సో శాంపిల్ 2 ఓపెన్ చేస్తున్నా. సో యూజర్ ఫాల్ట్ అనేది రిఫ్లెక్ట్ అయింది. సో ఇప్పుడు మీరు డిస్కస్ చేయాల్సిందల్లా కోడ్ని ఎట్లా క్లోన్ చేసుకోవాలి. సో కోడ్ని క్లోన్ చేసుకోవడం కోసం గిట్ క్లోన్ స్పేస్ రిపోజిటరీ లింక్. సో కోడ్ అనేది క్లోన్ అయిపోతుంది. సో నేను కోడ్ అనేది కమిట్ చేసా. సో కమిట్ పుష్ అనేది ఇక్కడ మీకు చూస్తే చూడండి, అండ్ లేదంటే నెక్స్ట్ ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో కమిట్ చేసిన తర్వాత మీరు ఆ చేంజెస్ మీకు రిఫ్లెక్ట్ అవ్వాలి అని అంటే మీరు పుల్ తీసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ద ఇంట్రొడక్షన్. ఓకే, సో కోడ్ అనేది ఎట్లా పుల్ తీసుకుంటారు? ఆ క్లోన్ చేసిన పాత్ లోపల రైట్ క్లిక్ ఇస్తే టాటైస్ గిట్ ఉంటుంది. టాటైస్ గిట్ లో పుల్ ఆప్షన్ ఉంటుంది. సో పుల్ అన్నప్పుడు నేను యాడ్ చేసిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ మీకు రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఓకే, సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్. సో బేసిక్ ఇంట్రడక్షన్. యాక్చువల్గా ఇది మనకు చాలా తక్కువ అంటే చాలా తక్కువ డిస్కస్ చేస్తాం.